ఫ్రెండ్స్ ఈరోజు చిన్న చేపల గురించి మేము జిల్లాలు పట్టడానికి వచ్చినాం. ఈ చిన్న గాలాలు 3 నెంబర్ గాలాలు ఒక్కొక్క దానికి 3 కట్టాలి. గుచ్చ టైపే నేను కడుతున్నా. కట్టిన తర్వాత మీకు చూపిస్తా. గాలాన్ని ఎప్పుడు కట్టుకున్నా కూడా కొంచెం మంచిగా కట్టుకోవాలి, జాగ్రత్తగా ఊసుకోకుండా. ఎర్రలతో ఇలా గుచ్చగాలంతో పట్టిన ఒక ఆలుగు పడ్డది, 4 జిల్లలు పడ్డాయి, ఇది కాకచిత్ర పడ్డది, 2 పాంప్లెట్స్ పడ్డాయి, 3 గాలాలు కట్టిన ఒక 10-15 ఎర్రలతోని కూరకు చేపలు పెట్టిన. టైంపాస్ కానప్పుడు ఇట్లా డబ్బా తయారు చేసుకొని ఇలా ఒక 3 గాలాలు కట్టుకొని సన్న టాంకుస్ 30 నెంబర్ కానీ 40 నెంబర్ కానీ. ఈ గాలాలు కూడా 3 నెంబర్ చిన్న సైజు గాలాలు. కొంచెం వెయిట్ కోసం కొంచెం సీసం పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఫ్లోటింగ్ పక్క పొంటే వేసుకోవాలి మనం. వరద పక్క పొంటే వేస్తేనే ఈ చేపలు పడతాయి. ఇక్కడ జిల్లలు అయితే బాగా పడేవి, కానీ ఈసారి అయితే తక్కువ పడ్డాయి. లాస్ట్ ఇయర్ అయితే మస్తు పడ్డాయి జిల్లలు. ఇలా ఇట్లా ట్రై చేస్తేనే కూరకైతే మిస్ కావు. ఒక 10-15 ఎర్రలు, 3 గాలాలు, ఒక డబ్బా పట్టుకొని మాత్రం కూరకైతే తీసుకొని పోవచ్చు. చేపలు అయితే 5 జిల్లలు పడతాయి. మీకు వీడియో కూడా చూపిస్తా. అట్టే క్యాజువల్గా వేసి చూసినా పడతాయి. పడ్డ తర్వాత మనం నెక్స్ట్ వేసేది పడేది చూపిస్తా మీకు. ఈ జల్లలు అయితే అందరికి ఇష్టమైన కూర ఏంటంటే ఈ జల్ల చేపల కూరే ఎక్కువ. మా దిక్కైతే కష్టంగా దొరుకుతాయి కానీ ఇష్టంగా తింటాం. ఇది చూడండి, గంగ జిల్ల అంటారు దీన్ని. ఇది నైస్గా ఉంది. ఇది గోల్డెన్ జల్ల లెక్క ఉంది, బంగారం కలర్లో కూడా ఉంది. చూడండి, ఎర్రలు అయితే ఈ విధంగా కూర్చుకోవాలి, లడ్డలు కూర్చుకోవాలి. గులాబ్ జామ్ టైంపుల్లోకి కనబడాలి. చూడండి, ఇట్లా ఉండాలి. చేప తొందరగా పడుతుంది, అట్రాక్ట్ కూడా అయితే చేప. ఇది కూడా లోపలికి వేస్తాం మళ్ళా కాలం. ఎప్పుడైనా ఫ్లూటింగ్ పక్క పొంట వేయాలి, అంటే వరద పోయేదాన్ని పక్క పొంట వేయాలి. ఎక్కడ వరద అక్కడ అయితే పడే వీటికి. టైంపాస్ పోయి కూర పట్టుకొని రావచ్చు. దూరం వేసా ఫ్లోటింగ్ పక్క పొంట వేయాలి, ఎందుకంటే ఫ్లోటింగ్ పక్క పొంట చేపలు తిరుగుతాయి ఎక్కువ. రాక పోక ఆ వరద ఫ్లోటింగ్ పక్క నుండి వెళ్తాయి. ఎప్పుడైనా నేరుగా వరద సైడ్ వెళ్ళాయి చేపలు. చేప అయితే పడ్డది, చిన్న గాలానికి. ఇక అవ్వ చిన్న గాలానికి పెడితే ఆలుగు పడ్డది. చూడండి, చెప్తున్నా కదా, 4 ఎర్రలు నవ్వుకొని పోతే మాత్రం చిన్న గుత్తి గాలాలకి ఆలుగు పడ్డది. చూడు, చిన్న పిల్ల 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్నా, 4 ఎర్రలు నవ్వుకొని పోతే మాత్రం కూర ఖచ్చితంగా పడతాయి చేపలు. టైంపాస్ అయిపోయి 3 గాలాలు, ఒక డబ్బా, టాంకు, సీసం, ఓ 10-15 ఎర్రలు. ఇది చూడండి, సేమ్ రవ్వు టైపే ఉంటుంది, కానీ దీన్ని మా దిక్కు అయితే కాకచిత్ర అంటారు. కాకచిత్ర ఇది ఒక జాతి. చెప్తాట అనుకుంటా. పాంప్లెట్ కూడా పడ్డది. చూడండి, ఇట్లా గుర్తు కట్టిన తర్వాత సీసం పెట్టుకోవాలి కొద్దిగా. సీసం అంటే వరదకు వెయిటే ఉండాలి కొద్దిగా, మరీ తక్కువ సీసం పెట్టద్దు, వరద కొట్టుకోపోతుంది. లేకపోతే నేనైతే 3 వక్కలు పెడతాను, సీసం వక్కలు. ఇలా కట్టుకోవాలి. ఇగో గుత్తికాలం టైపు కట్టుకొని ఇలా సీసం పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా సీసం కూడా పెడతా. ఎర్రలు మాత్రం లడ్డే కూర్చోాలి, చిన్న కూర్చోద్దు. ఎర్ర మొత్తం ఎక్కియాలి గాలానికి. కింద జల్లలు కూడా పడతాయి, పెద్ద జల్లలు, బిగ్ సైజ్ జల్లలు. అవే అంటారు, 8 జల్లు అంటారు, అవి కూడా పడతాయి. ఎర్రలో ఎర్రలు మా తమ్ముడు దవ్వకరమ్మగారు దవ్వకొచ్చిండు హుసేను కదన్న. చూడు, ఎర్ర మొత్తం ఎక్కితుంది. దీనికి చేపకు మేత కనబడాలి.
ఈ ఎర్రలకు ఏ జాతి చేప అయినా పడుతుంది. అన్ని చేపలకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే వానపాము, ఎర్ర, ఎర్తువాము, అన్ని రకాలుగా ఉంటాయి. ఏ చేప అయినా ఈ ఫుడ్ తింటుంది ఖచ్చితంగా. ఎంత పెద్ద తోపు చేప అయినా కూడా ఈ ఫుడ్ని ముట్టాల్సిందే. ఇలా ఈ ఎర్రలకు ఇష్టమైంది, చేపలకు ఇష్టమైంది అంటే ఎర్ర ఎక్కువ. తెల్ల చేపలకైనా నల్ల చేపలకైనా కూడా. జల్ల దాని సైజ్ జల్లలు పడాలి. దాని సైజ్ జల్లలు కూర అయితే మాత్రం ఏక్ షిపాయి ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే జల్లలు దొరికాయి కొంతమందికి. నాకైతే ఈరోజే పడతాను ఇట్లా. ఎప్పుడు ఇట్లా పట్టలేదు. లాస్ట్ 2 years బ్యాక్ అయితే పట్టేది. అప్పుడు 1-2 కిలోలు పట్టేది. ఇప్పుడైతే వీడియో దీన్ని తీసి మీకు చూపించాలనే ఈ వీడియో తీస్తాను. చేపలు పట్టేది మొత్తానికి అయితే 4 చేపలు పడ్డాయి. ఇంకొక 6 అయితే కూర అయితే మన వాగు. మళ్ళీ ఒక జల్ల అయితే పట్టిన జల్లన ఇది ఏంటిదో తెలియదు బయటకి వచ్చాక. జల్లే మళ్ళీ గోల్డ్ ఫిష్. వీటినైతే గోల్డ్ జల్లలు అంట. నేను గోల్డ్ దిగో. ఇది 5వ జల్ల. మంచి కలర్ ఉంది, మంచి సైజు ఉంది, మంచి బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూస్తే స్టైలిష్గా ఉంది. ఇది చేపల్లో స్టైలిష్గా ఉండేది జల్ల. చూస్తేనే తినాలనిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళందరూ, చాలా పెద్ద మనుషులు వాళ్ళందరూ ఏంటంటే జల్లల కూర ఇష్టపడతారు. కానీ అరుదుగా దొరుకుతాయి ఇవి మా సైడ్ అయితే. పట్టిన ఇవాళ అయితే కూరకైతే పట్టాయి. జల్ల మనలో ఒకటి పట్టది. చాలా రోజులు సైజ్ జల్లలు చూడండి. సైజు ఉంటాయి ఇగో, అదే లగాంచి ఉంటాయి ఇగో. ఇటువంటి 10 అయితే చాలు కూర. పులుసు అవుతుంది, పులుసు. 2వ చేప ఇది. ఓ అమ్మ. కానీ దీనికి ముళ్ళు కూడా ఖచ్చితంగా గట్టిగానే ఉంటాయి. ఈ సైజు జల్లలు పడే ఉంటే సంబరం అవుతుంది. చిన్నప్పుడు అయితే జల్లలు పడితే మాత్రం ఆ బెండ్లిగ్గుడు కానీ, ఆ చేపలు పట్టుడు కానీ ఆ రోజులే వేరు. కానీ ఈ రోజులల్లో కెమికల్ చేయబట్టి చేపల జాతులే చనిపోతున్నాయి. ఎందుకంటే ఇలాంటి జల్లలు దొరకాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ ఉంది ఇక్కడ చేప చూడండి. జల్లలు గోల్డ్ కలర్లు ఉన్నాయి. చూడడానికి అయితే పెంచుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ సూపర్గా ఉంటాయి. 10 అయితే కూర అవుతాయి బస్.